హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఆర్‌బీఐ ముఖ్య ప్రకటన రేపటి నుండి అమలు. మరి ఆ ప్రకటనలు ఏంటి? పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. వారి జీవిత చరమకంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పెన్షన్ పథకాలను అమలు చేస్తూ ఉన్నాయి. పెన్షనర్లకు శుభవార్త, సౌలభ్యం కోసం ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలు. పూర్తి వివరాలు. సో, ఈ చెల్లింపులన్నిటినీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ జారీ చేసే మార్గదర్శకాలకు లోబడి జరుగుతాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తన మాస్టర్ సర్క్యులర్‌ను అప్డేట్ చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించి పెన్షన్ చెల్లింపులలో ఎదురవుతున్న 8 నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి కీలక చర్యలు తీసుకుంది. ఈ నూతన మార్గదర్శకాలు పెన్షనర్ల జీవితాన్ని మరింత సులభతరం చేయటమే కాకుండా వారి హక్కులను కూడా పరిరక్షిస్తాయి. ఆర్‌బీఐ తీసుకున్న ఈ కీలక నిర్ణయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మొదటిది, కరువు ఉపశమనము తక్షణ అమలు. సమస్య: ప్రభుత్వం కరువు ఉపశమనం రేటును పెంచినప్పటికీ బ్యాంకులు దాన్ని అమలు చేయడానికి జాప్యం చేసేవి. ఆర్‌బీఐ ఆదేశం: ప్రభుత్వం డీఆర్ రేటును పెంచిన వెంటనే బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖలను అప్రమత్తం చేసి పెరిగిన డీఆర్‌ను తక్షణమే పెన్షనర్లకు చెల్లించాలి. ఇందుకోసం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల కోసం వేచి చూడవలసిన అవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాలను మెయిల్, ఫ్యాక్స్, ఈమెయిల్ ద్వారా స్వీకరించిన లేదా సంబంధిత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ నుంచి సమాచారం డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే డీఆర్‌ను అప్డేట్ చేసి చెల్లింపులు ప్రారంభించాలి. రెండవది, జీవన ప్రమాణ పత్రం సమర్పణ సులభతరం. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను, జీవన్ ప్రమాణ్ పత్రాన్ని వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు. సో, దీనివల్ల భౌతికంగా అంటే ఫిజికల్‌గా బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం తప్పుతుంది. సో, అధికారిక సంస్థ నమోదు. ఈ సౌకర్యం పొందడానికి పెన్షన్ మంజూరు చేసే అధికారం కూడా జీవన్ ప్రమాణ్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకోవాలి. అప్పుడే పెన్షనర్లు ఈ డిజిటల్ సేవను పూర్తిగా వినియోగించుకోగలరు. మూడోది, సూపర్ సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఇంటి వద్దకే సేవలు. ప్రత్యేక శ్రద్ధ: 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లు, కొన్ని సందర్భాల్లో 70 ఏళ్లు పైబడిన వారిని కూడా పరిగణించవచ్చు. వయో పరిమితిపై స్పష్టత అవసరము. సో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వైకల్యాలు లేదా తీవ్ర దృష్టి లోపాలు ఉన్న వ్యక్తులు బ్యాంకులకు రాలేని పరిస్థితుల్లో వారి నివాసాల వద్దకే వెళ్లి లైఫ్ సర్టిఫికేట్‌ను స్వీకరించే సౌలభ్యాన్ని బ్యాంకులు కల్పించాయి. ఇది మానవతా దృక్పథంతో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయము. కుటుంబ పెన్షన్ ప్ర ప్రక్రియ సరళీకరణ. కొత్త ఖాతా అవసరం లేదు. పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షన్‌కు అర్హులైన జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యులు అదే పెన్షన్ ఖాతా ద్వారా కుటుంబ పెన్షన్ పొందవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతా తెరవమని బ్యాంకులు వారిని ఒత్తిడి చేయకూడదు. పీపీఓ ఆధారంగా పెన్షన్ చెల్లింపు ఆర్డర్. పీపీఓలో కుటుంబ పెన్షనర్ పేరు స్పష్టంగా పేర్కొనబడి వారు జీవించి ఉంటే వారికి ప్రస్తుత ఖాతానే కుటుంబ పెన్షన్ అందులోనే జమ చేయాలి. ఇది కూడా ఆర్‌బీఐ రూల్. ఇక పెన్షన్ జమ అయ్యే సమయం. పెన్షన్ చెల్లింపుదారులు ప్రభుత్వ విభాగాలు ఇచ్చిన సూచనల మేరకు బ్యాంకులకు నిర్ణీత తేదీలలో పెన్షనర్ల ఖాతాలో జమ చేయాలి. ఆరవది, అదనపు పెన్షన్ చెల్లింపులు రికవరీ విధానం. పొరపాటున అధికంగా చెల్లింపు జరిగితే, ఒకవేళ బ్యాంకు పొరపాటున పెన్షనర్ ఖాతాకు అధికంగా పెన్షన్ జమ చేస్తే, ఆ అదనపు మొత్తాన్ని ఎలా తిరిగి పొందాలో తెలుసుకోవడానికి సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది.
తక్షణ వాపసు. ఒకవేళ అదనపు చెల్లింపు బ్యాంకు లోపం వల్ల జరిగితే పెన్షనర్ నుంచి ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టడంలో అనవసర జాప్యం చేయకుండా ఆ అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి జమ చేయాలి. పెన్షనర్‌కు తెలిసినా సరే పెన్షనర్ వాళ్ళంతట వాళ్ళైనా వెంటనే బ్యాంకుకు అదనంగా పెన్షన్ జమ అయిందని సమాచారం అందించి ప్రభుత్వానికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేయాలి. అదనపు మొత్తాన్ని. ఇకపోతే లైఫ్ సర్టిఫికేట్ రసీదు. రాతపూర్వకంగా లేదా డిజిటల్ రసీదు. బ్యాంకులు పెన్షనర్ల నుంచి లైఫ్ సర్టిఫికేట్‌లను స్వీకరించిన తర్వాత వారికి తప్పనిసరిగా సంతకం చేసిన రసీదును అందించాలి. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించిన వారికి బ్యాంకులు డిజిటల్ రసీదును అందించవచ్చు. ఇది భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు రాకుండా ఉపయోగపడుతుంది. పెన్షన్ చెల్లింపులో జాప్యానికి పరిహారం. ఆటోమేటిక్ పరిహారం. పెన్షన్ లేదా బకాయిల చెల్లింపుల్లో బ్యాంకులు జాప్యం చేస్తే అందుకు తగిన పరిహారం చెల్లించాలి. షెడ్యూల్ చేసిన చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి 8% చొప్పున వడ్డీ లెక్కించి ఆ పరిహారాన్ని పెన్షనర్ల ఖాతాలో బ్యాంకులు ఆటోమేటిక్‌గా జమ చేయాలి. ఇందుకోసం పెన్షనర్లు ఎలాంటి క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఇది పెన్షనర్ల హక్కు. తొమ్మిదవది అనారోగ్యం, వైకల్యం ఉన్న పెన్షనర్లకు ప్రత్యేక సౌకర్యాలు. ప్రత్యక్ష సందర్శన అవసరం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బ్యాంకులకు శాఖలను భౌతికంగా సందర్శించలేని లేదా అవసరమైన పత్రాలపై సంతకం లేదా వేలిముద్ర వేయలేని స్థితిలో ఉన్న పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేయడానికి ఆర్‌బీఐ బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసింది. అధికారి నియామకం. అలాంటి సందర్భాల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో పెన్షనర్ ఇంటికి వెళ్లి చెక్కు లేదా విత్‌డ్రాయల్ ఫామ్‌పై వారి గుర్తు, థంబ్ ఇంప్రెషన్ తీసుకునేందుకు బ్యాంకు ఒక అధికారిని ప్రాధాన్యతగా శాఖ నుంచి నియమించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నూతన చర్యలు పెన్షనర్ల జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా వారి హక్కులను కాపాడతాయి. పెన్షనర్లు ఈ నియమాల గురించి తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలి. బ్యాంకులు కూడా ఈ మార్గదర్శకాలను చిత్తశుద్ధితో అమలు చేసి వృద్ధులైన పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించాలి. ఈ మార్పులు పెన్షన్ చెల్లింపు వ్యవస్థలో మరింత పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకొస్తాయని అయితే ఆశిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్‌బీఐ ఈ విధంగా అయితే పెన్షనర్ల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట. పెన్షనర్ల సౌకర్యార్థం పెన్షనర్లకు అనుకూలంగా ఉండే విధంగా వీటిని మలిచి అమలు చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు ఏ సర్వీస్ బాగా నచ్చిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించినటువంటి తాజా సమాచారం కోసమైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.